నమస్కారం. రఘు గారు, అంటే మీరు చెప్పేది మన ఓట్లు మనం వేసుకుంటే మన సీట్లు మనం గెలుస్తాము, అప్పుడు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటాము, ఒకరి ఆధీనంలో ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. నిజమే. అయితే 70,000 ఓట్లలో దళితులే ఉంటారు. నిజమే, దళితుల ఓట్లు 70,000. కానీ ఒక్క దళితుడే పోటీ చేయడు, 4 దళితులు పోటీ చేస్తారు. అలాంటప్పుడు ఆ 4 దళితులు పంచుకుంటే మిగతా ఇతర కులాల్లోని అటువంటి వాళ్ళు అందులో ఒకరికి ఓట్లు వేస్తే వాడు గెలుస్తాడు కదా. కాబట్టి మీ ఓట్లు మాకు వద్దు అని ఎట్లా అంటారు? చాలా మంచి ప్రశ్న చేస్తారు. ఇది కన్ఫ్యూజన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం తిరిగే క్రమంలో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో దళితులే పోటీ చేస్తారు. టీడీపీలో కానీ, వైసీపీలో కానీ, బీజేపీలో కానీ ఏ పార్టీలో దళితులే పోటీ చేస్తారు, మీరు కూడా దళితుల మీద పడతారు అనేసి చాలా మంది క్వశ్చన్ వేశారు. మీరు అదే క్వశ్చన్ వేశారు. వ్యక్తి దళితుడే కానీ ఆ పార్టీ దళితులది కాదు. ఆ పర్సన్ దళితుడే కానీ ఆ పార్టీ దళితులది కాదు. ఇది ఆధిపత్య కులాలు చెందిన రాజకీయ పార్టీ. వాళ్ళ బీఫామ్ ఇస్తే వాళ్ళ సింబల్ మీద, అందుకనే మా నలిన్ గారు చెప్తాడు, ఏ నినాదం వెనకాల ఏ కుల వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ రాజకీయ పార్టీ ఎవరిది, ఈ రాజకీయ పార్టీ యజమాని ఎవరు, ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఏ జాతి కోసం పనిచేస్తాం స్పష్టంగా తెలుసుకోవాలి. గత 79 సంవత్సరాల నుంచి 1982లో టీడీపీ పార్టీ పెడితే, టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వరకు కమ్మాయిని ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలి? సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి ఉంటాడు. చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి ఉంటారు, రెడ్డిలే బాగుపడతారు. చాలా స్పష్టంగా వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు కదా. సో అవుట్ ఆఫ్ 18 యూనివర్సిటీలు ఉంటే ఏపీలో 16 మంది వైస్ ఛాన్సలర్ రెడ్డిలు పెట్టాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని, వీళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వల్లే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ కోసమే పనిచేస్తారు. కాబట్టి ఆ పార్టీలు మనం కాదని స్పష్టంగా మన ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ టాస్క్ మనం తీసుకోవాలి. చదువుకునే విద్యావంతులు, ఉద్యోగస్తులు. అంటే మీ ఉద్దేశము, ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం సేవ చేయాలనుకునే దళితులు ఎవరు కూడా ఆ పార్టీల నుండి పోటీ చేయొద్దంట. 100% పార్టీ ఇది కాదు కదా. నీ కోసం ఆ పార్టీ పెట్టలేదు కదా. ఆ పార్టీ పెట్టింది వాళ్ళ కోసం. వాళ్ళ కోసం, దళితుల కోసం ఉన్న పార్టీ అది. మరి అది చెప్పాలి, ప్రజలు చెప్పాలి. నేను చెప్పాడు కదా, ప్రజలు చెప్పాలంటే నిలబడే వాళ్ళు చెప్పుకోవాలి కదా. ఎస్ఎస్టీ బీసీలకు ఒక పార్టీ ఉందా, ఉంటే ఏ పార్టీ అనేది ఈ సామాజిక వర్గంలో ఉన్న మేధావులు చెప్పాలి, చదువుకున్న ఉద్యోగస్తులు చెప్పాలి. వీళ్ళు ముందుకు రావాలి. సరే, ఇన్ని 70 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇంత నష్టపోయినాం కదా, ఏం చేద్దామని ఒక డిబేట్, ఒక డిస్కషన్ మేధావర్గం పెట్టగలగాలి. అటువంటి పెట్టే డిస్కషన్ చేయడం ఒక మేధావర్గం లేదు ఈ 2 రాష్ట్రాల్లో. అది దురదృష్టం, అది బాధాకరం. ఈ మేధావర్గం చాటు చప్పులు లేకుండా కామ్ ఇళ్లలో కూర్చొని ఏదో హరికథ చూసినట్టు చూస్తున్నారు కానీ ఒక రెస్పాండ్ లేదు, ఒక రియాక్షన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఏమీ లేదండి. దీంట్లో ఉన్న మేధావర్గం ఎట్టుపోయారో మనకు అర్థమే కావట్లేదు. రఘు గారు, మీరు చెప్పేది సాధ్యమవుతుంది అంటారా? మీకు ఆ నమ్మకం ఉందా అలా సాధ్యమవుతుందని? ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఎన్నికల్లో నిలబడితే ఒక ప్రపంచ మేధావి ఆయన మీద మామూలు చదువులేని వ్యక్తిని పోటీలో పెట్టి ఆయన ఓడించినటువంటి చరిత్ర ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఆ రోజుల్లో 1848 మీరు చెప్పిన 1948, 1950 ఆ రోజుల్లో చైతన్యం వేరు, ఇప్పుడున్న చైతన్యం వేరు. సో చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, తెలివి వచ్చింది, రాజకీయ చైతన్యం వచ్చింది. సో అలాగే 1965లో మాన్యవర్ కాన్స్టామ్ సార్ ఆయన లైఫ్ ని త్యాగం చేసి నేను పెళ్లి చేసుకోను, నా పేరు ఆస్తి వద్దు, నాకు ఎటువంటి జాబ్ వద్దు, నా జీవితాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ వదిలిపెట్టిన రథాన్ని ముందుకు తీసుకెళ్లి నా ప్రజలను పాలకులు చేస్తానని సింగిల్ కాన్సెప్ట్ తోటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సింగిల్ కాన్సెప్ట్ తీసుకొని 1965లో స్టార్ట్ చేసి ఉద్యమాన్ని 1995లో యూపీలో, ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత స్త్రీని ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యవర్ కాన్స్టామ్ దక్కుతుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తా ఉన్నాం కదా. దాంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి అంటే ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. సో మాన్యవర్ కాన్స్టామ్ సారు డెడికేట్ చేసిండు. విక్టరీ మీన్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, విజన్, డెడికేషన్. విజయం కావాలంటే హార్డ్ వర్క్ కావాలి, విజన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఆ మూడింటిని నిరూపించాడు. కాబట్టి ప్రజలు ఆయన నమ్మారు. ఆయన సింగిల్ రూపాయి లేకుండా సైకిల్ మీద తిరిగి ప్రజలను ఆర్గనైజ్ చేసి, ప్రజలు ఎడ్యుకేట్ చేసి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో బెహెంజీని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ రోజు మాన్యవర్ కాన్స్టామ్ సార్ది. అటువంటి చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అటువంటి నాయకుడు ఈ సమాజంలో కొరవడినారు. అటువంటి నాయకత్వం లేదు. సో ఇప్పుడు యూసీకే పార్టీ అనేది తమిళనాడులో వచ్చింది. సో ఆయన ఒక 2 ఎంపీలు, ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు యూపీలో చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, ఆయన ఒక ఎంపీ గెలిచిండు. సో అక్కడక్కడ కొద్ది సంఘటనలు జరుగుతా ఉన్నాయి. సో అటువంటి ప్రయత్నం అనేది ఈ తెలుగు రాష్ట్రం జరగాలి అనే